मुंबई का बहुत ही व्यस्त और रिहायशी इलाका। जैसा कि आप सब देख सकते हैं, स्पेशल टास्क फोर्सेज ऑलरेडी अपने मिशन पर लग चुके हैं, तैनात हैं और पुरजोर से इस हालात पर काबू पाने की कोशिश कर रहे हैं। जैसे जैसे हम तक जो भी जानकारी आती जाएगी हम आप तक पहुंचाते रहेंगे, लेकिन फिलहाल लाइव रिपोर्टिंग पर मनाही है। సార్ సిచ్యువేషన్ కాస్త టెన్షన్ గా ఉంది సార్. ఇప్పుడు మెట్రోలో బ్లాస్ట్ చేసిన ఆ గ్రూపే ఇక్కడ కూడా చొరబడ్డారు. ఆ కార్నర్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొంతమంది ఫారినర్స్ ను బంధించి డిమాండ్ చేస్తున్నారు సార్. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు సార్. ऑफिसर, ये सारी इमारत हमारे कब्जे में। तुझे 1 घंटे की मोहलत देता हूँ। तो हमारे लाइन्स लिबरेशन के दुर्रानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते। నీ కోరికలని మేము మా సీనియర్ ఆఫీసర్స్ కి చెప్పేశాం. నీతో ఉన్న హాస్టేజెస్ ని ముందు రిలీజ్ చేయండి. कोई शक नहीं ऑफिसर, तुमने जो धमाका देखा वो तो सिर्फ एक छोटा सा नमूना था। उससे 10 गुना बड़ा धमाका काफी होगा। और फिर जवाब देते रहना अपनी सरकार को, अपनी फौज को और इन बेगुनाहों को। कोई चालाकी नहीं, 1 घंटा, सिर्फ 1 घंटा। అశోక్, దురానీని మనం రిలీజ్ చేయాలి, కానీ వాడిచ్చిన ఒక గంటలో హాస్టేజ్ అందరినీ జాగ్రత్తగా కాపాడాలి. వాడిని చంపేయాలి. దురాని మనుషులకు అనుమానం రాకుండా బాంబు ఎక్కడుందో కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి. सर, उनके ग्रुप के एक आदमी को पकड़ कर रखा है हमने. ఎక్కడ? आइए सर. तेरी आंखें निकाल के मुंह में घुसा दूंगा. बोल, बॉम्ब किधर है? बोल. बोल से आइज ऑन. ठीक है.
सबको बताना पड़ेगा दोस्तों, वक्त आ गया हमें जाने का। अलविदा। The first gunshot was heard after the special task forces entered into the building. काबू सबको, चल, जाओ। సంజయ్ రన్. అయ్యో ఓకే, నాకేం కాలేదు. అయ్యో ఓకే. సంజయ్, అయ్యో ఓకే. యా, ఐమ్ ఓకే. तुम लोग को क्या लगा था साले? कुर्बानी क्या होती है? तुम लोग को क्या लगा था? వాడిచ్చిన 1 అవర్ లో ఇంకెంత టైం మిగిలింది? 15 సెకండ్లు. Move. Get up, get up. Move. Sanjay. 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 Get up, Sanjay. 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 Oh. కళ్ళు తెరు సంజయ్, కళ్ళు తెరవరా సంజయ్. నీకేం కాదురా. చనిపోతాను భయం కాదురా, నా బిడ్డను చూడకుండా చనిపోతాను భయం కాదు. షట్ అప్. నీ బిడ్డ నీ ఒళ్ళు ఆడుకోవడం చూస్తావరా? గెట్ అప్, గెట్ అప్. సంజయ్, సంజయ్, బీ విత్ మీ. సంజయ్, నీకేం కాదు. సంజయ్, సంజయ్.
ఏంటిది? సంజయ్ ఎలా చనిపోయాడు? అశోక్, జరిగిన నారిమన్ హౌస్ షూటౌట్ లో సంజయ్ ప్రాణాలు వదిలాడని అందరికీ తెలుసు. అలా జరిగి ఉండకూడదు. యు నో వై? వాడు నాసి రకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నాడు. ఇది బుల్లెట్ ని అడ్డుకోవాల్సింది. అడ్డుకోలేదు. నా కళ్ళ ముందే నా ఒళ్ళోనే వాడు పోయాడు. ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నువ్వు చాలా ఎమోషనల్ గా ఉన్నావు. ఐ నో హౌ బ్యాడ్లీ ఇట్ హర్ట్స్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని అప్రూవ్ చేసింది ఎవరు? ఏ? అన్ని టెస్ట్ రిపోర్ట్స్ చూసి నేనే అప్రూవ్ చేశాను. అక్కడే ఏదో తప్పు జరిగింది అంటున్నాను. సార్, చావును చూసి ఎన్నడూ మేము భయపడింది లేదు. కానీ అందులో గౌరవం ఉండాలి. ప్రజల్ని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేశాడని సంజయ్ వీరత్వాన్ని దేశం గర్వంగా చెప్పుకుంటుంది. నువ్వు అనవసరంగా లేనిపోనివని చెప్పి డిపార్ట్మెంట్ ని చులకన చేయి. ఏయ్! సంజయ్ చచ్చాడయ్యా. మనతో పాటు నవ్వుతూ బతికిన 3 ఆఫీసర్స్ ఇప్పుడు లేరు. ఏ? అంతా ఈ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల. దట్స్ ద బ్లడీ ట్రూత్. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అశోక్. ఆధారం. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. అశోక్, ఆధారాలు అడిగావు కదా, ఎందుకు భయపడతావు? దీని క్వాలిటీ మంచిది అయితే నీ ప్రాణాలని కాపాడుతుంది. అశోక్, ఏం చేస్తావు? ఆధారాలు అడిగావు కదా, హియర్స్ యువర్ ప్రూఫ్. అశోక్, ఇదిగో ఆధారం. సంజయ్ వేసుకున్న జాకెట్ నిజం చెప్తుంది. ఈ స్కామ్ వెనుకున్న ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు? సార్, సంజయ్ వేసుకున్నది నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అందువల్లే 3 ఏటీఎస్ ఆఫీసర్లు చనిపోయారు. ఏంటా సడన్ గా నా ముందుకొచ్చి నిలబడ్డావు? వాడి తప్పు వీడి తప్పు అని మీ వాళ్ళ మీద నువ్వే బురద జల్లుతున్నావు. ఆధారాలతో వచ్చాను సార్. ఇదిగోండి ల్యాబ్ రిపోర్ట్. మాణిక్ వర్మే మనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సప్లై చేస్తున్నాడు. దాన్ని టెస్ట్ చేసి చూసినప్పుడు బుల్లెట్ దూసుకెళ్ళింది. కానీ అన్ఫేర్ రేంజ్ ని ఓవర్ రూల్ చేసి జాయింట్ కమిషనరే శాంక్షన్ చేశారు. స్కూల్ పిల్లల్లో కంప్లైంట్ చేయడానికి వచ్చావు? పద, టీచర్ని అడుగుదాం. ఏమి లేదు, మీరు అప్రూవ్ చేసినవన్నీ సరిగా లేవని ఏవో రికార్డ్స్ తీసుకొచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ నా దాకా రావాలా? ఇదిగో మీరే చూసుకోండి. అశోక్, మనందరిది ఒకే కుటుంబం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. డింట్ ఐ టెల్ యూ సో? 3 చనిపోయారు. వాళ్ళు మన కుటుంబంలో వాళ్ళు కాదా? क्या नाम है तेरा? हाँ, అశోక్. देखो అశోక్, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. మర్తే యార్, వాళ్ళు వీరమరణం పొందారు. వదిలే. సార్, తప్పుగా అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? ఇందులో మీ వాటా ఎంత? అశోక్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు? అబద్ధమే భయపడుతుంది. నిజానికి భయం లేదు. రక్త మాంసాల నాతో కలిసి పనిచేసిన వాళ్ళు దారుణంగా నెత్తురోడి చనిపోయారు. ఇందుకు మీరు ఓ కారణమైతే మిమ్మల్ని వదిలిపెట్టను. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ సపోర్ట్ చేయదు. కానీ ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని మినిస్టర్ కి ఇచ్చేసానంటున్నారు. నా దగ్గర ఒక కాపీ ఉంది. గుడ్. ఫ్లాష్ టీవీ తప్ప మరే ఛానల్ దగ్గరికి వెళ్ళలేదుగా. ఈ విషయాన్ని మన ఊరికే వదలకూడదు.
అర్హత లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అశోక్, ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా ఉంటున్నావు. ఏదో బాధపడుతున్నావు. ఏమైంది? ఏమని చెప్పమంటావు? సంజయ్ చావలేదు, వాణ్ణి చంపేశారని చెప్పమంటావా? నువ్వేమంటున్నావు అశోక్? సంజయ్ని చంపింది కొంతమంది దురాశ. సంజయ్ని చంపింది కొంతమంది నరాల్లో ఊరిపోయిన అవినీతి. సంజయ్ని చంపింది పాడైపోయిన ఈ సిస్టమ్. సంజయ్ని చంపింది మై ఓన్ బ్లడీ డిపార్ట్మెంట్.